దానికని దూకిండే నిన్న మనకు నైట్ అందాజ 12 గంటల సమయంలో 100కు సమాచారం రావడం జరిగింది. మన పిల్లిగుండు అన్నవాడ మండలం పిల్లిగుండు దగ్గర లారీలు అంటుకుపోతున్నాయని చెప్పేసి సమాచారం రాగా వెంబడే నేను మా సిబ్బంది వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ అనుకున్నాం. మాకు ముందుగా ఇనిషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అది ఏది అనేది. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే 2 లారీలని మంటలాపే ప్రయత్నం చేసినాం. అందులో ఒక డ్రైవరు మనకు సేఫ్గా బయటపడడం జరిగింది. ఇంకో మిగతా ఎవరైతే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ఉన్నాడో అది ఇథనాల్ అని తెలిసిన తర్వాత తెలుసుకున్నాక అతన్ని రక్షించే ప్రయత్నం చేసినామని అప్పటికే అతను చనిపోవడం జరిగింది. మాట్లాడితే నైట్ పూట కదా, చలికాలం ఓవర్ స్పీడ్ అవతల బండి ఓవర్ స్పీడ్ అని చెప్తా ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్లో మన ఫర్దర్ అయిందని కనుక్కుందాం. ఇంకా ఇథనాల్ అని మనకు ఇప్పుడు పెట్రోల్లో సబ్స్టాంట్గా వాడుతున్నట్టు దాని గురించి అని కొద్దిగా అది ఫుల్ లోడ్ ఉంది. దానివల్ల కొంచెం లేట్ అయింది మంటలు ఆర్పడం. ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం చేశారు, కొద్దిగా లేట్ అయింది. లేట్ అంటే మీన్స్ మనిషి అప్పటికే అన్లోడ్ చనిపోవడం జరిగింది. కాకపోతే మనకు ముందే ఏందనే తెలిస్తే ఇంకా బాగుంటుంది. అసలు మనకు తెలియదు అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇది హైవే అయింది సార్. ఇప్పుడు ఏమన్నా అంటే ముందు కంటే ఇప్పుడు ఎక్కడ చర్యలేమన్నా మీరు ఈ ట్రాఫిక్ సంబంధించిన మనము మన రోడ్ సేఫ్టీ కమిటీలను తయారు చేయడం జరిగింది. విలేజ్ వైజ్గా హైవే దగ్గర ఉన్న విలేజ్లకు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ వీక్ కానీ లేకపోతే మంత్లీ కానీ అవకాశం ఉన్న ప్రతిసారి వాళ్ళకు మనం రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ కానీ హాట్ స్పాట్స్ కానీ ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం, తర్వాత బ్యారికేడింగ్ స్టాపర్స్ అడ్డం పెట్టడం, కొంచెం వెహికల్స్ నిదానంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు ఈ లారీలకి ఓనర్స్ మేము ఇచ్చినాం. మేము ఆ వెహికల్ నెంబర్లు తీసేసుకొని ఈ 20 లారీల వరకు ఓనర్స్ మనం చెప్పడం జరిగింది, సంఘటన గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, పిటిషన్ తీసుకున్న తర్వాత వచ్చారు ఉన్నారు. యాక్సిడెంట్ అయిందని అదే మా రాత్రికి ఏంటంటే ఏమో మాకు తెలియదు, పొద్దుగాల ఫోన్ చేసింటే మేము వచ్చినాం అంతే. ఎవరు చనిపోయిన పేరు? ఇది నిరంజన్ అని. మా సడ్డు కూడా అవుతాడు. కర్ణాటక మనది. అతనిది ఊరు చించోలి పక్క ఇది ఉద్దలి. మనది ఇక్కడ సైడము. నా భార్య, మా వాళ్ళ అమ్మ, మన పెద్ద అన్న, అన్ని మంది వచ్చాం. చెప్పమ్మా, ఏం జరిగింది? ఎవరు ఆయన? ನಿರಂಜನ್ ಏಮಿತ್ತು? ನನ್ನ ಮಗನೇ ರೀ. ನಮ್ಮ ಮಗನೇ ರೀ. ಡ್ರೈವರಿ ಮಾಡ್ತಾನೆ ರೀ. ರಾತ್ರಿ ಊಟ ಎಲ್ಲ ಕಟ್ಕೊಂಡು ಬಂದನ್ರಿ. ಹೆಂಡತಿ ಊಟ ಮಾಡ್ಯಾಳ್ರಿ. ಬುತ್ತಿ ಕಟ್ಕೊಂಡು ಬಂದಾನ. ಇಲ್ಲಿಗೆ ಗಾಡಿ ಮೇಲೆ ಹೋಗ್ಯಾನ. ರಾತ್ರಿ ಮುಂಜಾನೆ ಏನಾಗಿದ್ವಿ ಗೊತ್ತಿಲ್ಲ ರೀ. ಬೆಳಗಾದ್ಮೇಲೆ ಗೊತ್ತಾಗ ನಮಗೆ 4ಕ್ಕೆ ಬಂದು ಹೇಳ್ಯಾರ. 35 ಅಷ್ಟೇ ಅದು. 35-36 ఇటీ అదేనా. మీకు సమాచారం పోలీసు ఇచ్చారా? ఎంతమంది కొడుకులు? ఎంతమంది? 2 ಹೆಣ್ಮಕ್ಳು 2 ಗಂಡಸು ಮಕ್ಕಳು.